ఏ కష్టమైన, ఏ సుఖమైనా సరే అది మన దగ్గరకొచ్చేదాకా దాని వాల్యూ అంటూ అస్సలు తెలవదు. ఇది మాత్రం 100% కరెక్ట్. నువ్వు చేసే పని ఎంత కష్టంగా ఉన్నా ఇష్టపడుతూ చెయ్యి. ఈరోజు కాకపోతే రేపైనా సరే నీ కష్టానికి, నీ టాలెంట్‌కి సక్సెస్ అనేది ఒకరోజు ఉంటుంది. ఈరోజేదో నేను సక్సెస్ గురించి మాట్లాడుతున్నానని కాదు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో దగ్గర నా కష్టం అనేది ఉంటుంది. నా ఫ్యామిలీ నాకు బిగ్గెస్ట్ పిల్లర్. అటు అమ్మ అవ్వచ్చు, లేదా ఇటు నా హస్బెండ్ అవ్వచ్చు. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్‌ని, నా లిమిట్స్‌ని నేనెక్కడా క్రాస్ చేయలేదు. ఈరోజు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేననే దాన్ని అందరికీ తెలుసో లేదో తెలీదు కానీ, కొంతవరకైతే తెలుసు అని అనుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, చిన్న చిన్న ప్రమోషన్స్, కుదిరినప్పుడల్లా వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. అలా కొంతమందికి కొంతవరకు నేను తెలుసు. ఇక్కడి నుంచి ఇంకొక ముందడుగు వేయాలని మా అమ్మగారు ప్రొడ్యూసర్‌గా మారి 'హరా మ్యూజిక్' అనే ఛానల్‌లో నాతో ఒక తెలుగు ఫోక్ సాంగ్ చేయిస్తున్నారు. అది ఈ పాటికల్లా ప్రోమో చూసే ఉంటారు. సో ఈ వ్లాగ్ ఆ వీడియోకి రిలేటెడ్ అనమాట. అంతా మనమే చూసుకోవటం వల్ల వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. షూట్ అనేది నిజాం స్టూడియోలో ప్లాన్ చేశారు. అవుట్స్కట్స్ లో ఉందన్నమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే లేచి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికల్లా 5 అయింది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. కానీ మా టీం వచ్చేసి కరీంనగర్, సిద్దిపేట నుంచి రావాలి. కొంచెం దగ్గరలో మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట వాళ్ళ కోసం. ఇక్కడ చలి మాత్రం ఘోరంగా ఉంది అసలా. వణుకుతూ ఈ వీడియో తీసుకోవాలా అంటే ఇవన్నీ క్యాప్చర్ చేసుకుంటేనే కదా తర్వాత మనం చూసుకోవడానికి. ఇలాంటి మెమరీస్ మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఉంటాయా కదా? ఉండవు కదా. అప్పుడే ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని తర్వాత మెమరైజ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా. నేను ఒకవైపు వణుకుతూ ఉంటే మా అమ్మ మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేసేస్తుంది చూడండి. కార్ ఎక్కినప్పుడు పడుకుంది మాహారా, ఇప్పుడు లేచింది. నిజానికి మాకంటూ అడ్రస్ తెలీదు. గూగుల్ మ్యాప్ త్రూ వెళ్ళామన్నమాట. ఆ ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా ఉండడంతో అది స్టూడియో అని అనుకున్నాము. నిజానికి బయట ఎక్కడ స్టూడియో బోర్డు కూడా లేదు. ఎలాగో వెనక వాళ్ళు వస్తున్నారు కదా, అందరం కలిసి ఒకేసారి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి దాదాపు ఒక 1/2 hour వెయిట్ చేసాము. తీరా కాల్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఎంట్రీ అయిపోయారంట. మేమేమో ఇదే స్టూడియో అని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికంటే ముందు నిజాం అని చెప్పేసి ఒక బోర్డు ఉంది. సో అది చూసిన వాళ్ళు ఎవరైనా దీని స్టూడియో అని అనుకుంటారు కదా. అయితే అక్కడ మేము గమనించింది ఏంటంటే నిజాం స్టూడియోస్ అనే బోర్డు పెట్టి అక్కడ లెఫ్ట్ ఇండికేషన్ ఆరో ఇచ్చారు. అది మేము చూసుకోలేదు. తర్వాత మళ్ళీ తమ్ముడు నావిగేషన్ ఇస్తే వెళ్ళాము. అండ్ ఇదే స్టూడియో. ఇక్కడ మా సాంగ్ తో పాటు ఇంకొక మూవీ సాంగ్ షూట్ కూడా జరుగుతుంది. ఇంకొంచెం అయితే షూట్ లేట్ అవ్వచ్చు. ఆ టైం గ్యాప్ లో నేను లొకేషన్ షూట్ చేద్దామని చెప్పేసి ఇలా వచ్చాను. ఇక్కడ రెగ్యులర్ గా షూట్స్ జరుగుతూ ఉంటాయంట. సో అదే విధంగా ఇప్పుడు ఒక మూవీ సాంగ్ షూట్ కూడా జరుగుతుంది మాతో పాటు. నాకు ఈ సెట్టింగ్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. మనకి ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్, బర్త్డే షూట్స్ ఉన్నా ఇక్కడ షూట్ చేయించుకోవచ్చు. కానీ డిఫరెంట్ కేటగిరీస్ కి డిఫరెంట్ గా పేమెంట్స్ ఉన్నాయి. బట్ సపోజ్ మూవీ షూటింగ్ అయితే ఒక పేమెంట్ ఉంటుంది. ఇలా మనలా సాంగ్స్ చేసుకోవాలి అంటే ఇంకొక పేమెంట్, లేదా ఇంకా ప్రీ వెడ్డింగ్, బర్త్డే షూట్స్ ఇలాంటివి ఉంటే ఇంకా డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఎలా ఉన్నాయి లొకేషన్స్? బాగున్నాయి కదా. ఏదో వేరే కంట్రీలో ఉన్నట్టుంది ఈ లొకేషన్ వచ్చేసి. ప్రెసెంట్ ఈ లొకేషన్ లో అయితే ఆ మూవీ సాంగ్ జరుగుతుంది. ఇంకా నేను కొంచెం గ్యాప్ దొరికింది కదా అని చెప్పేసి ఇది కూడా కవర్ చేసేస్తున్నాను. ఇంకా
చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఫర్దర్ వీడియోలో అది కూడా కవర్ చేసేస్తాను. ఈ చలికి నా చెయ్యి మాత్రం ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పటి వరకు మా హరమ వ్లాగ్స్‌ని ఎంత బాగా ఆదరించి సపోర్ట్ చేశారో, ఇక ముందు కూడా హరమ మ్యూజిక్‌ని అలానే ఆదరించి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోకుండా 2 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.